నారాయణ గారు, అదే మాదిరిగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల మహాధర్నాలో పాల్పంచుకోవడానికి వచ్చేసిన గౌరవనీయులైన శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ముషీరాబాద్ ఎమ్మెల్యే పెద్దలు ముఠా గోపాల్ గారు, అంబర్పేట శాసనసభ్యులు సోదరులు కాలేరు వెంకటేష్ గారు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సోదరుడు మాగంటి గోపీనాథ్ గారు, ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యుడు సోదరుడు బండారి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు సోదరుడు శంబిపూర్ రాజు గారు, పెద్దలు తక్కలపల్లి రవీంద్రరావు గారు, మరి మొన్నటిదాకా ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఒక సీనియర్ పోలీస్ అధికారిగా డీజీపీ ర్యాంకులో పనిచేసి మరి ప్రజల సేవ కోసం, ప్రజల కోసం ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న పెద్దలు గౌరవనీయులు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా సోదరులు గజ్జల నాగేష్ గారు, రాగి లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నన్నపని నరేందర్, మన వినయ భాస్కర్ అన్న గారు, దాస్యం వినయ భాస్కర్ అన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, మరి మా ఆటో డ్రైవర్లైన అన్నలు, తమ్ముళ్ళు, సహకరిస్తున్న పోలీసులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇక్కడికి వచ్చేటప్పుడు అన్న లొలిపెట్టుకోకూడదు, మీకోసమే వచ్చినాం అందరం. ప్రెస్ వాళ్ళు మీకోసమే వచ్చారు, పోలీసు వాళ్ళు మీకోసమే వచ్చారు, మేము కూడా మీకోసమే వచ్చినాం, లొలిపెట్టుకోకూడదు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇక్కడికి వచ్చేటప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఒక ఐడియా ఇచ్చిండు. అన్న మరి పోయేదేమో ఆటో డ్రైవర్ల ఆటో యూనియన్లు, ఆటో డ్రైవర్ల సమ్మె కదా, మనం కూడా ఆటోలో పోతే బాగుంటుంది కదా అన్నాడు. కరెక్ట్ అని చెప్పి మధ్యలోకి వచ్చినాక ఐడియా వచ్చింది. వచ్చి ఆయనతో ముషీరాబాద్ మా ఎమ్మెల్యే సాబ్కి చెప్తే మా తమ్ముడు ముఠా జయసింహ ఇక్కడనే మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ దిగే ముందు ఆడొక ఆటో ఇంతజాం చేసిండు. ఆడికెళ్ళి ఆటో ఎక్కినాక ఆ ఆటో నడిపే తమ్ముడు వెంకన్న అన్నట్టు ఆయన పేరు. వెంకన్న ఆయన పేరు ఎక్కడున్నాడు ఇక్కడ కానీ వెంకన్న అని ఆ తమ్ముడు ఆయన ఎక్కించుకున్నాడు ఆటోలో. ఆడికెళ్ళి మాట్లాడుకుంటూ వచ్చినాం. నేను అడిగిన ఇంకా నేను ఏ ఊరు తమ్మి అన్న నాది ఇబ్రహీంపట్నం దగ్గర కోయడా అని ఊరుంటది, ఆ కోయడా మా ఊరు అని చెప్పిండు. హైదరాబాద్లో పనిచేస్తావా అంటే హైదరాబాద్లో వేస్తా అన్నాడు. మరి ఏం సంగతి, ఎట్లున్నది వ్యవహారం, ఎట్లున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లున్నది అన్న. ఏం చెప్పాలన్నా, చెప్పుకుంటే జత అవుతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది అన్నట్టు తయారైంది మాట. చాలా దారుణంగా ఉన్నది. ఆఖరికి ఎన్నడూ అనుకోలేదు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అలా మా సోదరులకు వస్తుందని ఎన్నడూ అనుకోలే అన్న. ఆ పరిస్థితి వచ్చింది అన్నాడు. ఎందుకు అని అడిగినాం. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటే, అన్న తెలంగాణ వచ్చినాక అందరితో పాటే మా జీవితాల్లో కూడా కొంత వెలుగు వచ్చింది. హైదరాబాద్లో అదేవిధంగా జిల్లాలలో, కొత్త జిల్లాల ఏర్పాటుతో కూడా ఒక ఊపు వచ్చింది. గత 10 ఏళ్ళు మేము కూడా చాలా పెద్ద ఎత్తున అందరితో పాటే కొన్ని ఫలాలు, సంక్షేమ ఫలాలనండి, అభివృద్ధి ఫలాలనండి అనుభవించినాం. దాదాపు గతంలో రోజుకు 2000 సంపాదిస్తుంటే నేను ఆ 2000 అన్ని ఖర్చులు ఓను, నెలకు ఆటో ఖర్చులు అవి ఇవి ఈఎంఐ ఓను, కనీసం రోజుకు 800 నుంచి 1000 రూపాయలు మిగిలే పరిస్థితుండే. కానీ గత 10-11 నెలలుగా మాత్రం చాలా అధ్వానంగా అయింది అన్నాడు. మరి ఇవాళ రేపు ఎన్ని వస్తున్నాయని నేను అడిగిన. ఏం చెప్పాలన్నా, నీకు 2000 గతంలో వస్తుండే, ఇవాళ రేపు అయితే మాకు హైదరాబాద్ లో కూడా ఉన్నమాట చెప్తున్నా 800 వస్తేనే ఎక్కువ. అన్ని ఖర్చులు పోతే ఆఖరికి మిగిలేది 300-400 కంటే ఎక్కువ మిగులుతలేదు. చాలా దారుణంగా ఉంది. కొంతమంది అయితే ఈఎంఐలు కూడా కట్టుకునే పరిస్థితి లేక, ఇంటి కిరాయి కట్టే పరిస్థితి లేక, ఫీజులు కట్టే పరిస్థితి లేక, ఆఖరికి అయితే ఆటో అమ్ముకునడో లేకపోతే అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్న. ఇది వాస్తవం అని చెప్పి ఆ వెంకన్న చెప్తా ఉన్నాడు. ఇది ఒక వెంకన్న బాధ కాదు, ఒక తమ్ముడి బాధ, ఒక అన్న బాధ కాదు. రాష్ట్రంలో ఉండే 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే మా అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి బాధ కొద్దిగా కుడి ఎడుమ ఇదే బాధ ఉన్నది. మనం ఎవరం కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. సరిగ్గా ఈరోజు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఎలక్షన్ తర్వాత ఇదే మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఇదివరకు ఇదే రాహుల్ గాంధీ ఆనాడు అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో పోయిన సంవత్సరం ఆటో ఎక్కిండు, హైదరాబాద్కి వచ్చిండు, ఆటో ఎక్కిండు. ఆటోలో అజారుద్దీన్ ఆయన ఇద్దరు కూర్చున్నారు. మంచిగా ఇచ్చుకం మాటలు చెప్పారు. ఏం చెప్పిండు ఆయన ఆనాడు, మీ సమస్యలన్నీ తీర్చేస్తా. ఇప్పుడే అన్న చెప్పినట్టు, వెంకటేష్ అన్న చెప్పినట్టు, గతంలో 10 ఏళ్ళలో ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా అవి మేమే ఓడగొడతాం, మేమే పూర్తి చేస్తాం, మీకోసం ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అందమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. నెలకు 1000 రూపాయలు ప్రత్యేకంగా ఇస్తామన్నారు. అది మాత్రమే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మిగతా కార్యక్రమాలు కానీ మేమే చూసుకుంటాం. కేసీఆర్ పాలనలో మీరు నష్టపోయినరు, మీరందరూ మమ్మల్ని గెలిపోయినరి, మార్పు తెద్దాం, మార్పు తెచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను ఒక్క మాట దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నాను. మనం ఇవ్వడం కూడా మహిళలకు ఇచ్చే మంచి కార్యక్రమాలకు మనం వ్యతిరేకం కాదు, సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడం వ్యతిరేకం కాదు. ఆ మహిళలలో మీ భార్యలు మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, తప్పేం లేదు. మనం ఏమంటున్నాం, నిజానికి నువ్వు మహాలక్ష్మి అన్నావు, నెలకు 2500 ఇస్తా అన్నావు, నువ్వే చెప్పినావు. అత్తలకు 4000, కోడళ్లకు 2500 అని చెప్పినావు. ఇంటింటికి సంక్షేమం అన్నావు. ప్రతి ఇంటికి సంవత్సరానికి 2.5 లక్షల రూపాయల విలువ చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మీకు సేవ చేస్తా అని చెప్పినాం. మరి అలా 11 నెలలు, ఈ రోజు దగ్గర 11 నెలలు నుండి 12వ నెలలకు అడుగు పెడతా ఉన్నాం. మరి 11-12 నెలల్లో వచ్చిన మార్పు ఏందో, మన జీవితాల్లో వచ్చిన వెలుగేందో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చిన ఆటో అన్నదమ్ములు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు రాక లేక అవకాశాలు లేక కూడా పొట్టకూటి కోసం ఆటో కొనుక్కొని చేస్తూ ఆటో కిరాయికి తీసుకొని లీజుకి తీసుకొని నడుపుకుంటూ కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నాం. ఈ 11 నెలల్లో తెలంగాణలో ఒక ఆటో డ్రైవర్లే కాదు, మేము అసెంబ్లీలో శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినాం. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనవి, నేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనవి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ అనుకోని విధంగా ఇలా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మరి ప్రారంభమైన పరిస్థితి కూడా పేర్లతో సహా, ఏ ఊరు, ఏ పేరు, ఎవరు చనిపోయినారు, ఆటో నడుపుకునే తమ్ముడు ఎక్కడ చనిపోయినాడనే వివరాలు కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి శాసనసభలో మేము మాట్లాడి ప్రధాన ప్రతిపక్షంగా ఇవ్వడం జరిగింది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆలోచించమని కోరేది కూడా ఒకటే. ఇదే ప్రభుత్వం ఇచ్చిన మాటలు, నేనేవి కొత్తగా చేస్తున్న డిమాండ్లు కూడా ఏం లేవు. ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట. మహాలక్ష్మి పథకం పెడతామన్నారు. మనం మహాలక్ష్మి పథకానికి ఏం ఖిలాఫ్ లేం. నిజంగా చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ఇంకా ఆడపిల్లలు కూడా బస్సులలో కొట్టుకోకుండా చేయండి, కావాలంటే బస్సుల సంఖ్య కూడా పెంచుండ్రి. మన ఆడబిడ్డలు కొట్లాడుకుంటే మనకు కూడా మంచిది కాదు, మనకేం అభ్యంతరం లేదు. కానీ మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు, ఆటో యూనియన్లకు మీరు ఇచ్చిన మాటలు లేవో మీరే ఇచ్చినారు. ఏమన్నారు మీరు? 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఆ 12,000 సరిపోవు, మాకు నెలకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు. తప్పకుండా వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం 12,000 ఇవ్వండి. ఇతోధికంగా మానవత్వంతో స్పందించి గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ ఏ ముచ్చటనైతే చెప్పిండో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరేమన్నారు? సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోలు నడుపుకునే అన్నదమ్ములకు, అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు, రవాణా రంగంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వెంటనే ఏర్పాటు చేయాలి, రాబోయే బడ్జెట్ లోనన్నా దానికి డబ్బులు పెట్టాలని చెప్పి వాళ్ళ మా ఆటో అన్నదమ్ములు గట్టిగా మీ చప్పట్లు ముఖ్యమంత్రికి వినబడాలా, ప్రభుత్వానికి వినబడాలా. మీ సిటీలతోని సెక్రటేరియట్ లో ఉండే అధికారులు కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో కొత్తగా ఒక 20,000 ఆటోలకు పర్మిట్లు ఇస్తామని చెప్పిండ్రు. పర్మిట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాధర్నా నుంచి వాళ్ళ మా సోదరులు కోరుతా ఉన్నారు. అదే మాదిరిగా ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరుతా ఉన్నారు. ఇది కూడా న్యాయమైన కోరిక. మీకు యాదకుండాలా, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10-12 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు కూడా, డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా తీసుకొచ్చినాం. 5 లక్షల రూపాయల దాకా. తప్పకుండా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఆలోచన చేయాలా, ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి మా మారయ్య చెప్తా ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వం కడతలేదు, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇన్సూరెన్స్ ను కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా మరి కొనసాగించడమే కాదు, మేము 5 లక్షలు చేసినాం, నువ్వు ఆటో సోదరుల మనసు గెలుచుకోవాలనుకుంటే 10 లక్షలకు పెంచి వాళ్ళ మనసు గెలుచుకో, ఇంకా కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా 2019లో ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల కూడా మా పొట్టకోటికి ఇబ్బంది అవుతున్నది. దాని విషయంలో కూడా మాకు మినహాయింపు ఇవ్వాలని కోరుతా ఉన్నారు. అదే మాదిరిగా ఇంకా ప్రైవేట్ ఫైనాన్షియర్లు కూడా, మైక్రో ఫైనాన్షియర్లు కానీ ఇంకా ఇతరులు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆటో యూనియన్ సోదరులు అడుగుతున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే, వచ్చిందే నీకోసం రాబాయి, నువ్వు లొలిపెట్టు ఒక భయపెట్టు.
మీకోసం వచ్చిన వాళ్ళని మీరు అవమానించుకుంటే మీకే నష్టం, నాకు పోయేది ఏం లేదు. నేను చెప్పేదల్లా మీకు, మీ అందరికి చెప్పేదల్లా ఒకటే, ఓలా అయినా ఊబర్ అయినా ఇంకోటైనా దేని వల్ల అయినా మీకు నష్టం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుంటలేరు, మా దగ్గర రాండి మేం చేస్తాం, మార్పు తెస్తాం, అది తెస్తాం ఇది తెస్తాం అన్నారు. నోట్లో మన్ను పెట్టారా లేదా? మరి మీరు మా మీదగా లొల్లి పెట్టాల్సింది వాని మీద. పెట్టేళ్ళు అక్కడ పెట్టాలా, లొల్లి అక్కడ పెట్టాలా, డిమాండ్లు మేము ప్రధాన ప్రతిపక్షంగా మీకు మద్దతు ఇవ్వడానికి, మీ తరఫున గొంతు విప్పి మాట్లాడడానికి, ప్రభుత్వానికి మీ తరఫున మీ బాధ చెప్పేందుకు మేము వచ్చినాం తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు. వాళ్ళ డిమాండ్లను గుర్తు చేయడానికి రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ఆటోలో ఎక్కి రాహుల్ గాంధీ చెప్పిన పుల్లటి మాటలు అవుతున్నాయో దాని గురించి, ఓలా ఊబర్ విషయంలో కూడా మీకు జరుగుతున్న నష్టం, దానివల్ల మేము చేస్తానని చెప్పిన మాటలు కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలా. కానీ ఇది సరిపోదు. ఇవాళ మరి మీకు పోలీసులు కూడా కొంత ఇబ్బంది పెట్టినట్టున్నారు, ఎక్కువ మందిని రాకుండా సెట్టింగ్ చేసినట్టున్నారు, బెదిరించినట్టున్నారు. పోలీసు అనాలను కూడా నేను అడుగుతున్నా, మీ దానిలో కూడా సక్కగేం లేదు. ఇవాళ మీ దానిలో మీరే కొట్లాడుకుంటారు. నేను ఆదిలాబాద్ పోతుంటే చాలా విచిత్రమైన సంఘటన. ఆడ డిచ్పల్లి కాడ మొత్తం రోడ్డు మీద ఆడపిల్లలు వాళ్ళ పిల్లలు ఎత్తుకొని కూర్చున్నారు. నేను అడిగిన కుటుంబ సభ్యులతో చాలా కూర్చుంటే వీళ్ళు ఎవరని అడిగిన, రైతులా ఇంకోలా అని అడిగిన. వాళ్ళు చెప్పారు, లేదన్నా ఈ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు వీళ్ళంతా వాళ్ళు రోడ్ ఎక్కినన్నారు. నేను వాళ్ళ కాడికి పోయినా, పోతే వాళ్ళు ఏం చెప్పారు ఎరికైనా, అన్న మేము కూడా పోలీస్ కుటుంబాలమే, కానీ మమ్మల్ని కొడుతున్నారు చూడన్న, పోలీస్ కుటుంబాల్లో మేము సభ్యులమే, మమ్మల్ని మా వాళ్ళతోనే కొట్టిస్తారని చెప్తారు. మేము పోలీస్ అన్నలకు కూడా చేసే విజ్ఞప్తి అలా డ్యూటీ చేయండి, కానీ కష్టంలో ఉన్న వాళ్ళను దయచేసి కడుపులో పెట్టుకొని చూసుకొని. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము చెప్పుడు కాదు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలాన్లు వేసిండ్రో దానిలో కూడా రద్దు చేస్తాం 50% అని ఇదే రేవంత్ రెడ్డి అంటూడు చెప్పిండు. నేను పోలీస్ అన్నలను కూడా కోరేది ఒకటే, డ్యూటీ చేయండి, కానీ పేదవాళ్ళ పట్ల దయతో ఉండండి. ప్రభుత్వం చెప్తుంది ఆపండి, ఇది చేయండి, అది చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది. బయటకు పోతే ఎక్కడ సెక్యూరిటీ లేకుండా పోతే ప్రజలు తంతరేమో భయం పట్టుకున్నది. మిమ్మల్ని కాకుండా, మిమ్మల్ని లేకుండా రేవంత్ రెడ్డి బయట తిరిగే పరిస్థితులు లేదు. ఇలా మీరే చూసింటారు, పొద్దున నల్లగొండలో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోరు. కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను వచ్చేటప్పుడు మా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి చెప్తుండే, అన్న చూసిన వీడియో అన్నాడు. చూడలే ఏందన్న చూపెట్టిండు. అలా కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ లో కాంగ్రెస్ ఆయన చెప్తున్నాడు, అన్న మనం 6 గ్యారెంటీలు అమలు చేయలే, పేదవాళ్ళకి ఇస్తామన్న 2500 ఇవ్వలే, ముసలిళ్ళకి పెన్షన్ పెంచుతామన్నా పెంచలే, వడ్లు కొనుడు బంద్ అయింది, రైతు బంధు పత్తలేదు, పెంచుతామన్న రైతు బంధు ఎక్కడో వీకింది, ఉన్న రైతు బంధు ఎత్తగొట్టినాం, జనంలో కొత్త తంతరు, ముఖ్యమంత్రి గారు భద్రమని చెప్పన్నా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే పరిస్థితున్నది. నేను పోలీస్ అన్నలను కూడా కోరేది ఒకటే, హోంగార్డులకు జీతాలు లేవు, ఏ పోలీస్ నినాదం మేము ఇవ్వలే, రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇలా హోంగార్డులు కానీ, గ్రే హౌన్స్ లో ఉండే పోలీసులు కానీ, వివిధ రకాలుగా ఉండే స్పెషల్ పోలీస్ కానీ, ఇలా మీ ముఖ్యమంత్రి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఆయన దగ్గర ఉండే సెక్యూరిటీలకు వెళ్ళి ఇవాళ బెటాలియన్ పోలీసులను తీసేస్తారు. సెక్రటేరియట్ సెక్యూరిటీలకు వెళ్ళి బెటాలియన్ పోలీస్ తీసేస్తారు, స్పెషల్ పోలీసులు తీసేస్తా ఉన్నారు. కాబట్టి నేను మీకు కూడా చేసే విజ్ఞప్తి, మీరు కూడా ఉద్యోగులే, వాళ్ళు కూడా కార్మికులే, వాళ్ళు కూడా పెద్ద తేడా ఏం లేదు. పొట్టకూటి కోసం ఇలా వాళ్ళు కూడా ధర్నా పెట్టుకున్నారు. నిజానికి ఆటో అన్నలు అనుకుంటే భాషా సినిమాల రజనీకాంత్ లెక్క మీరు కూడా కావాలంటే 50,000 మందిని తీసుకొస్తారు. మాకు మీ సత్తా కూడా తెలుసు, మమ్మల్ని ఓడగొట్టుట్లో మీ పాత్ర కూడా కొంతుంది. అందుకే నేను అనేది మిమ్మల్ని కూడా అనేది ఏంటంటే, మీరు లంగలను దొంగలను నమ్మిరు, మోసపోయింది. మార్పు అని ఆగాలి, మార్పు అని కొంపలు వచ్చుకున్నారు. ఒక మీదే కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కొంపలు వచ్చుకున్నారు. అటు రైతులు కోపం మీద ఉన్నారు. ఇక చీడికెళ్ళి జర పక్కకోతే అశోక్ నగర్, అప్పుడు రాహుల్ గాంధీ వచ్చిండు, అశోక్ నగర్ లో అడ్డ పెట్టిండు, ఛాయ్ తాగిండు, పూజలు కొట్టిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, వాళ్ళ కొంప వచ్చుకున్నాడు. రైతులకు 10,000 అన్నారు, 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, 15,000 ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఆ 10,000 పత్తలేవు. ముసలిళ్ళని మోసం చేసిండ్రు. వచ్చే నెల నుంచే మీకు 4,000 అన్నారు. నేను ఎక్కంగానే ఏమిస్తలేడు, రైతు బంధు ఎక్కడిది మన ఎక్కడ, మీకు ఎప్పుడో చెప్పినాం. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జై భీమ్ అని చెప్పినాం. అప్పుడే జై భీమ్ అంటే నిజానికైతే అంబేద్కర్ మనందరం మొక్కుతాం, కానీ వీళ్ళు వీళ్ళు నమ్మద్దని చెప్తే అందుకు చెప్పినాం. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే, ఇంకా 4 ఏళ్ళు ఉంది సినిమా అయిపోలే. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు భరించాలి. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ప్రతిపక్షంగా వాడు ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, ఏమి చేసినా వదిలిపెట్టం. మీ తరపున గొంతు విప్పుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మీరు కూడా దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, మన హక్కుల కోసం మనం కొట్లాడితే తప్పు కాదు, మన హక్కుల కోసం రోడ్డెక్కితే తప్పు కాదు. ఇప్పుడు పెద్దలు చెప్పినారు, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మనం కోరుతున్నాం, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. 420 హామీలు ఇచ్చి
అడ్డగోలు మాటలు చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి గద్దెకెక్కిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే సంఘటితంగా కదలాలి. అవసరమైతే అన్ని జెండాలు ఒకటి కావాలి. ఇవాళ చాలా సంతోషం. ఏఐటియుసి ఎవరైతే అధికార పార్టీతో భాగస్వామిగా ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డెక్కిండ్రు. వాళ్ళకు కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పండి. అదే మాదిరిగా సిఐటియు వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలా, వాళ్ళకు కూడా అభినందన చెప్పాలా. అదే మాదిరిగా ఇలా మాకు ఇక్కడ పిలిచిన మా బీఆర్టీయు నాయకులందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు చెబుతూ సంఘటితమైన కార్మిక ఉద్యమాలు, సంఘటితమైన పోరాటాలు, కార్మికుల హక్కుల కోసం, సమస్యల కోసం పోరాడే సందర్భంలో జెండాలన్నీ ఒకటి కావాలి, ఎజెండా ఒకటే కావాలి. మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. అవసరమైతే, ఎందుకంటే ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం, అప్పటి పంచాయతీ అప్పుడు పెట్టుకుందాం. అప్పటిదాకా మనం ఎవ్వరం కూడా బేసిజానికి పోకుండా కలిసి మెలిసి అన్ని రకాలుగా కార్మికుల సమస్యల పట్ల పోరాడదామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ అసెంబ్లీలో కూడా శాసనసభ సమావేశాలు పెడతారు. అందుకే మా ఎమ్మెల్యేలు అందరం వచ్చినాం. మా లక్ష్మారెడ్డి గారు, మా కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, అదేవిధంగా మా రాజేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మా రవీంద్రరావు గారు, అదే మాదిరిగా మా సెంబిపూర్ రాజు గారు, ఇంకా చాలా మంది వచ్చినారు. తప్పకుండా మా గోపీనాథ్ గారు, మాగంటి, ఇటు అసెంబ్లీలో అటు కౌన్సిల్లో ఈ రోజు ఈ ధర్నా గురించి, మీ డిమాండ్ల గురించి మీ తరఫున మేము మాట్లాడతాం, మేము కొట్లాడతాం, మీకు అండగా ఉంటాం. మా వినయ్ భాస్కర్ గాని, మా నన్నపనేని నరేందర్ గాని, మా గణేష్ గుప్తా గాని, ఇంకా మిగతా మాజీ శాసనసభ్యులు, ఇగో మీకేమైనా కేసులు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఉన్నారు. ఆయన పోలీసు, ఆయన పోలీసుల సంగతి తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు. కాబట్టి అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీడియా కూడా నా విజ్ఞప్తి, తప్పకుండా ఇట్లాంటి ఉద్యమాలు, మరి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో బాగానే చూపెడుతున్నారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొద్దిగా భయం ఉన్నట్టుంది. భయపడకుండా అందరం కలిసి కొట్లాడదాం. రేపు జర్నలిస్టులకు సమస్యలు వచ్చినా మేమే మళ్ళా రోడెక్కాల్సింది, మేమే కొట్లాడాల్సిందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ప్రతి తమ్ముడిని, ప్రతి చెల్లెల్ని, అదేవిధంగా మా సిరిసిల్లలు కూడా వచ్చారా, మా సిరిసిల్లలు కూడా వచ్చారట, మా అల్లె శ్రీనివాస్, ఎందుకంటే మా వాళ్ళు మాది మేము చెప్పుకోవాలి, కొండ దేవయ్య గారు, ఊదర్ దేవరాజ్ గారు, కనకయ్య గారు, ఎస్కే భాను గారు, హరీష్ గారు, కోండ్రావుపేట నుంచి इबादुल्ला खान, गंभीरावपेट इबादुल्ला खान कहाँ पे, जहाँ पे भी हो गंभीरावपेट के खान साहब, सबको आप सबको मैं फिर से शुक्रिया अदा करता हूँ। आपके जो आज जिद्दोजहद है उसमें हम शामिल होंगे और असेंबली में भी आवाज उठाएंगे, आपके साथ कांधा से कांधा मिला के लड़ाएंगे। मैं कहते हुए आप सबसे रुखसत लेता हूँ। जय तेलंगाना। ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. అరే సెక్రటేరియట్ కా నేను ఓడాలి గట్టిగా. ఆటో యూనియన్ నాయకుల ఐక్యత, ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే, ఆటో యూనియన్ నాయకులకు ఇచ్చిన మాటలను వెంటనే ప్రభుత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.